దగ్గరికి వెళ్ళాలి మనం. ఎక్కడ తేలిద్ది మన రంగు? సమర్థించుకుంటున్నావా నిన్ను నువ్వు? బాగానే ఉన్నాను అనుకుంటున్నావా నిన్ను నువ్వు? పర్లేదులే అనుకుంటున్నావా నిన్ను నువ్వు? అందరు తేడా కనపడుతున్నారా నీకు? చాలా చెడిపోయావు అట్టయితే. అందరు తేడా కనపడుతున్నారా? అందరు విలన్సేనా? చాలా చెడిపోయావు. దేవుని ముందుకెళ్తే అసలు ఎవరు విలనో నీకు అర్థమైపోయింది. నీకు నువ్వే విలను. నీ శరీరమే నీకు పెద్ద విలను. 2, 3 బోధ రంగు తేలాలంటే వాక్యాగ్ని, బతుకు రంగు తేలాలంటే దైవాగ్ని. 3వది బలం అన్నాను. మన బలం. బలం అంటే ఏంటో తెలుసా? మనకు ఏ బలం ఉన్నా లేకపోయినా ఒక్క బలం మాత్రం ఉండాలి. నువ్వు శారీరకంగా బలహీనుడివి కావచ్చు, డబ్బు పరంగా బలహీనుడివి కావచ్చు, అంతస్తు పరంగా బలహీనుడివి కావచ్చు, జ్ఞానపరంగా బలహీనుడివి కావచ్చు, ఇక నువ్వు తలాంతు పరంగా బలహీనుడివి కావచ్చు, తెలివితేటల్లో బలహీనుడివి కావచ్చు. వీటన్నిటిలో ఎందులో నువ్వు బలహీనుడివైనా, శారీరకంగా రోగం పాలై బలహీనుడివి కావచ్చు, అవిటితనంతో బలహీనుడివి కావచ్చు, వీటన్నిటను బలహీనుడివైనా ఒక్క విషయంలో నువ్వు బలవంతుడిగా ఉండాలి. అది విశ్వాస విషయంలో. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. ఆ ఒక్క విషయంలో నువ్వు బలంగా ఉండగలిగితే నీకు బలహీనతలుగా ఉన్నవన్నీ కూడా నీకు అనుకూలంగాను బలంగాను మారిపోతాయి.